Matthew's Gospel, మత్తయి సువార్త chapter 12, మత్తయి సువార్త 12వ అధ్యాయం verse 22. 22. There was a demon-possessed man who was blind and he could not speak also. అక్కడ దయ్యం పట్టిన గుడ్డివాడు మూగవాడు ఉన్నాడు. He had two problems. He couldn't speak and he couldn't see. అతను చూడలేడు, మాట్లాడలేడు. And Jesus healed him, cast out the demon. యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని స్వస్థపరిచాడు, దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. The man could speak and he could see also. అప్పుడు ఆయన మాట్లాడగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు. And the crowds were so excited and said, "This is the Messiah, the son of David." అందుకు ప్రజలందరూ విశ్వమంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొంచున్నారు, మెస్సయ్య అని చెప్పుకొంచున్నారు. They were excited. వాళ్ళు ఎంతో విస్మయం పొందారు. The Pharisees, who could not cast out demons, were jealous of what Jesus did. కానీ పరిసయ్యులను చూసినట్లయితే వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టలేరు కాబట్టి యేసు ప్రభు చేశాడు కాబట్టి దాన్ని చూసి They said, అసూయ no. చెందారు. They said, this is not son of David. This is the devil, Beelzebub, the ruler of demons. కాబట్టి ఈయన దావీదు కుమారుడు కాదు, దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు. Can you imagine? Is there a bigger sin than to call Jesus the devil? యేసుక్రీస్తు ప్రభువునే దయ్యం అని పిలవటం కంటే ఇంకా పెద్ద పాపం ఉంటుందా? You know, in the Old Testament, once Moses' sister Miriam criticized him, saying, "Why did you marry that woman?" పాత నిబంధనలో మనం చూసినట్లయితే మోషే యొక్క సహోదరి మరియము మిరియాం ఏం చేసిందంటే నువ్వు ఎందుకు ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నావు అనింది. It is a simple question. Why you married that woman? ఎందుకు ఆ స్త్రీని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని Not an ప్రశ్నించింది. Israelite. Why you married her? ఆమె ఇశ్రాయేలు రాలు కాదు, ఎందుకు చేసుకున్నావు అని అడిగింది. That in Numbers 12. సంఖ్యాకాండం 12లో మనం చదువుతాం. You know what? How God punished her? దేవుడు ఎలా శిక్షించాడు తెలుసా? He said, "You speak against a servant of God." దేవుని యొక్క సేవకునికి విరోధంగా నువ్వు మాట్లాడతావా? Immediately, she got leprosy. వెంటనే కుష్టు వ్యాధి వచ్చింది. Immediately, వెంటనే hands, face, everywhere. తల మీద, చేతుల మీద, అన్నిటి మీద. The people said, "Moses, please pray for her." అప్పుడు అన్నారు, మోషేని ప్రార్థన చేయమని అడిగారు. And the Lord said, "Put her out of the camp for a few days. Then afterwards she can be healed." అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే కొన్నాళ్ళు ఆమెను వెలుపులో ఉంచండి, తర్వాత స్వస్థపరుస్తా అన్నాడు. See how seriously God took speaking against Moses. కాబట్టి మోషేకి విరోధంగా మాట్లాడి దేవుడు ఎంత తీవ్రంగా తీసుకున్నాడు తెలుసా? Read another story when Elijah went up to heaven. ఏలియా పరలోకము ఆరోహణం అవుతున్నప్పుడు Anointing came on Elisha. ఎలీషా మీద అభిషేకం వచ్చింది. And when he was coming back from there, అక్కడి నుంచి ఆయన తిరిగి వస్తున్నప్పుడు some young men made fun of him. కొంతమంది బాలురు ఏం చేశారంటే ఆయన ఎగతాళి చేశారు. "Hey, you're a bald man. బోడివాడా బోడివాడా అన్నారు. Also go up like Elijah." నువ్వే ఏలియా దగ్గరికి వెళ్తావా? They made fun of him. కాబట్టి ఆయన ఎగతాళి చేశారు. Some young men. కొంతమంది యవనస్తులు, బాలురు. You know how God punished them? దేవుడు ఎలా శిక్షించాడు తెలుసా వాళ్ళని? Some bears came from the forest and ate them up. అడవిలో నుంచి కొన్ని ఎలుగుబంట్లు వచ్చినాయి, వాళ్ళని తినేశాయి. Because they spoke against a servant of God. దేవుని యొక్క సేవకునికి విరోధంగా మాట్లాడారు వాళ్ళు. So what should these people get who speak against Jesus Christ? మరి యేసుక్రీస్తు ప్రభువుకే విరోధంగా మాట్లాడితే వీళ్ళకేం కావాలి? Miriam got leprosy. మిరియాముకి కుష్టు వ్యాధి వచ్చింది. Those young men in Elisha's time got death. ఎలీషా సమయంలో ఉన్న ఆ యవనస్తులు చచ్చిపోయారు. You know what these people got? The Pharisees. వీళ్ళకి పరిసయ్యులకి ఏమైందో తెలుసా? Forgiveness. క్షమించబడ్డారు. See Matthew chapter 12. మత్తయి సువార్త 12లో మనం చూస్తే Verse 32. 32వ వచనం. Spoke a word against the Son of Man, it's forgiven. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడేవానికి పాపక్షమాపణ కలదు. They did not get leprosy. వాళ్ళకేం కుష్టి వ్యాధి రాలేదు. Bears came to eat them up. వాళ్ళకి ఎలుగుబంట్లు వచ్చి తినేలేదు. Forgiven. క్షమించబడ్డారు. So when people speak against you, అప్పుడు నీకు విరోధంగా ఎవరైనా మాట్లాడితే what do we want them to get? Leprosy or bears or what? మరి మనం ఏం కోరుకుంటున్నాం? వాళ్ళకి ఏమన్నా మరి కుష్టి వ్యాధి రావాలా, లేకపోతే ఎలుగుబంట్లు తినాలా? That depends whether you are an Old Testament Israelite or a New Testament Christian. నువ్వు పాత నిబంధన ఇశ్రాయేల్ లాగా ఉన్నావా, కొత్త నిబంధన క్రైస్తవుడిగా ఉన్నావా అన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది. Are you a Jew or are you a Christian? నువ్వు యూదుడివా, క్రైస్తవుడివా? You follow Jesus, you have to say, "Forgiven." నువ్వు యేసుని వెంబడిస్తున్నట్లయితే వారిని క్షమించాలి. Jesus is always forgiving people. That is యేసు God. ఎప్పుడు ఇతరులను క్షమిస్తూనే ఉన్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, the Bible carefully.
మనం బైబిల్ని జాగ్రత్తగా చదివితే. What did he say in verse 32? 32వ వచనం ఏం చెప్పాడు ఆయన? He didn't just tell those Pharisees, you're forgiven. పరిసయ్యులు మీరు క్షమించబడ్డారని చెప్పలేదు. He said, whoever speaks a word against the Son of Man, even in the future, is forgiven. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడు వారికి పాప క్షమాపణ కలదు. ఎప్పుడైనా సరే, భవిష్యత్తులో అయినా, ఎవరైనా సరే. That means he's saying next 2000 years, if anybody speaks against me, he's forgiven now itself. ఈ 2000 సంవత్సరాల తర్వాత కూడా నాకు విరోధంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు క్షమించబడతారు. So today in 2023, year 2023, somebody speaks against Jesus. 2000 years ago, Jesus forgave him. 2023లో యేసుప్రభుకి ఎవరైనా విరోధంగా మాట్లాడినా 2000 సంవత్సరాల క్రితమే ఆయన క్షమించాడు. That is called future forgiveness. అది భవిష్యత్తు క్షమాపణ అంటారు. What people have not yet done, Jesus forgave 2000 years ago. అసలు వాళ్ళు చేయకముందే యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితమే క్షమించాడు. I say, Lord, I want to be like you. ఓ ప్రభువా, నీ వలే నేను ఉండాలి. I don't know what all people are going to do against me next year or 10 years from now. తర్వాత సంవత్సరమో లేదా 10 సంవత్సరాల తర్వాత నాకు విరోధంగా ఎవరు ఏం చేస్తారో నాకు తెలియదు. Itself, I am forgiving them. ప్రభు, నేను ఎప్పుడే క్షమించేస్తాను వాళ్ళని. Future forgiveness. ఆ క్షమాపణ ద్వారా I want to follow Jesus. దాని ద్వారా నేను ప్రభుని వెంబడించాలి. You want to follow Jesus? నువ్వు ప్రభుని వెంబడించాలనుకుంటున్నావా? To forgive your husband, whatever he may do to the end of your life. Now it's కాబట్టి నీ జీవితం చివరి దాకా నీ భర్త ఏం చేస్తాడు ఇప్పుడే క్షమించగలవా? whatever your wife may say or do till the end of your life, forgiven now itself. కాబట్టి నీ జీవితం అంతా చివరి వరకు నీ భార్య ఏమి చేసినా కానీ నువ్వు ఇప్పుడే క్షమిస్తావా? You know what will happen to you? అప్పుడు నీకేం జరుగుతుందో తెలుసా? God will fill you with the Holy Spirit. అప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. And he will make you a blessing to everybody you meet. కాబట్టి నువ్వు కలుసుకునే వాళ్ళందరికీ నేను ఆశీర్వాదకరంగా చేస్తాడు. That has been my great desire. అదే నా గొప్ప కోరికగా ఉంది. I said, Lord, I don't want to be a great man on the earth. ఓ ప్రభు, ఈ భూమి మీద నేను గొప్పవాడిగా ఉండాలనుకోలేదు. I don't want to be known as the best preacher. I'm not interested. ఓ ప్రభు, నేనేదో శ్రేష్టమైన బోధకుడని అందరూ అనుకోవాలని నాకేం లేదు. I don't have a car. I don't want a car. నాకు కారు లేదు, నాకు కారు అవసరం లేదు. I don't want a house. నాకు ఇల్లు అవసరం లేదు. I don't want expensive clothes. నాకేదో ఖరీదైన వస్త్రాలు అవసరం లేదు. I want to be like Jesus. నేను యేసు వలే ఉండాలి. So I want to forgive everybody. కాబట్టి నేను అందరినీ క్షమించాలి. That is taking up the cross every day. అను దినము సిలువను ఎత్తుకొని వెంబడించినటువంటి